హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ప్రపంచ రక్షణ రంగంలో కలకలం సృష్టించిన ఓ అరుదైన డీల్ గురించి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా అమెరికా, రష్యా టెక్నాలజీల మిళితం జరిగిన ఈ డీల్ ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. అవును, TU-160 బాంబర్ను ఆధారంగా చేసుకుని అమెరికా రూపొందించిన B-1 ల్యాన్సర్ సాంకేతికతను కలిపిన ఓ భారీ డిఫెన్స్ డీల్. ఇది ఒక సాధారణ ఒప్పందం కాదు. ఇది రక్షణ రంగంలో శతాబ్దాలుగా వేర్వేరుగా ఉన్న ప్రపంచ శక్తులు, అమెరికా టెక్నాలజీ, రష్యా నిర్మాణ శైలి. 160 అనేది రష్యా రూపొందించిన TU-160 అనేది రష్యా రూపొందించిన ఓ అధునాతన స్ట్రాటజిక్ బాంబర్. దీన్ని సోవియట్ యూనియన్ కాలంలోనే తయారు చేశారు. భారీ ఆర్మెంట్లతో, పటిష్టమైన రేంజ్తో ఇది శత్రు దేశాల్లో లోతుగా దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మేము బ్లాక్ జాక్ అని కూడా పిలుస్తాం. పొందించిన సూపర్ సోనిక్ స్ట్రాటజిక్ బాంబర్ వేగం, రేంజ్, స్టెల్త్ టెక్నాలజీ ఇవన్నీ కలిపి ఈ విమానం యుద్ధ క్షేత్రంలో అసాధారణ ప్రతిభను కనబరిచింది. ఇది టార్గెట్ను సరిగ్గా గుర్తించి అత్యంత ఖచ్చితంగా దాడి చేయగలదు. భారత వాయుసేన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రష్యా మరియు అమెరికా టెక్నాలజీల కలయికతో తయారవుతున్న నూతన బాంబర్ విమానాన్ని భారత్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఎయిర్ ఫ్రేమ్ను ఆధారంగా తీసుకుని B-1 ల్యాన్సర్ యొక్క నావిగేషన్ సిస్టమ్, సుపీరియర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, స్టెల్త్ కోటింగ్, అమెరికన్ రాడార్ అవాయిడెన్స్ టెక్నాలజీని మిక్స్ చేశారు. ఈ డీల్ ద్వారా భారత్కు 3 ప్రధాన లాభాలు. అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉండే బాంబర్లను స్వదేశంలో తయారు చేసుకునే అవకాశం, చైనా, పాక్ వంటి దేశాలపై స్ట్రాటజిక్ సుపీరియారిటీ పొందే అవకాశం, ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రభావాన్ని మరింత పెంచుకునే అవకాశం. ఈ ఒప్పంద విలువ సుమారు $8 బిలియన్ వరకు ఉండే అవకాశం ఉంది. మొదటి విడతగా 6 బాంబర్లను భారత్కు డెలివరీ చేయనున్నారు. తర్వాతి దశలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL ఈ బాంబర్లను భారత్లో తయారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా టెక్నాలజీ, రష్యా డిజైన్ కలయిక అంటే ఇది తటస్థ రాజకీయ దృక్పథాన్ని సూచిస్తోంది. భారత్ ఇప్పుడు ఒక డిఫెన్స్ బ్రిడ్జ్గా మారుతోంది. తూర్పు, పడమర మధ్య 12,000 కిలోమీటర్ల ఫ్లైట్ రేంజ్, 60,000 అడుగుల ఎలివేషన్ వరకు ప్రయాణ సామర్థ్యం, న్యూక్లియర్ వెపన్ క్యారియర్ క్యాపబిలిటీ, నైట్ విజన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్. ఈ డీల్ ద్వారా భారత్ భవిష్యత్తులో జరిగే ఏరోస్పేస్ వార్ఫేర్కు పూర్తిగా సిద్ధమవుతోంది. ఇదే సమయంలో స్వదేశీ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ విదేశీ టెక్నాలజీని స్మార్ట్గా వినియోగిస్తోంది. అమెరికా, రష్యా మధ్య ఏదో ఒక దేశం బ్యాలెన్స్గా ఉండాలంటే ఇది భారత్నే కావాలి అన్నది ఈ డీల్ ద్వారా మరోసారి రుజువైంది. ఇది ఒక చారిత్రాత్మక డీల్. రాబోయే కాలంలో మన భద్రతకు శక్తివంతమైన ఆయుధంగా మారనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.